Hi friends, welcome back to our channel TET and DSC Network. మన ఛానల్లో తెలంగాణ టెట్ ఇంకా డిఎస్సి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ అనేది యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నా. సో మనకి మార్కెట్లో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మెటీరియల్ చాలా తక్కువ అవైలబుల్లో ఉంది, అవునా? సో నేను అన్ని సబ్జెక్ట్స్ యొక్క కంటెంట్ వీడియోస్ ఇంగ్లీష్ మీడియంలోనే చేసి ప్రతి ఒక్క పాయింట్ మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఒక్కసారి మీరు మన ఛానల్ విజిట్ అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది, ఓకేనా? సో నేను అన్ని క్లాసెస్ కూడా ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. సో నాకు మీ ఎంకరేజ్మెంట్ అండ్ మీ సపోర్ట్ కూడా చాలా అవసరం, ఎక్కువ మందికి మన వీడియోస్ అనేది యూజ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవ్వాలంటే. సో దానికి మీరు ఏం చేయాలంటే వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి, ఓకే? సో లాస్ట్ వీడియోలో నేను 8th క్లాస్కి సంబంధించి థీమ్ టు ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ లివ్లీహుడ్లో ఉన్న ఫస్ట్ లెసన్ మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ చాలా డీటెయిల్గా నేను వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, ఓకే? సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏముంది అని అంటే ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ లివ్లీహుడ్, ఓకే? సో టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల ఏం బెనిఫిట్స్ అయినాయి, ఏం డిసడ్వాంటేజెస్ అయినాయి, ఎంతమంది జాబ్స్ ఎలా లాస్ అయ్యారు ఏంటి అని చెప్పేసి మనం ఇప్పుడు ఈ లెసన్లో డీటెయిల్గా చూద్దాం. సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుంది, ఓకే? సో ఫస్ట్ పాయింట్, హెన్రీ ఫోర్డ్ ఆఫ్ యుఎస్ఏ స్టార్టెడ్ ద అసెంబ్లీ లైన్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ మోర్ కార్స్, ఓకేనా? ఎవరు స్టార్ట్ చేసిండు అసెంబ్లీ లైన్? హెన్రీ ఫోర్డ్. ఎక్కడ నుంచి అయినా అతను యుఎస్ నుంచి. దేనికోసం? టు ప్రొడ్యూస్ మోర్ కార్స్, ఓకే? సో టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల ఏమైందని అంటే కొంతమందికి జాబ్స్ అయిపోయినాయి. సో నార్మల్గా మనకు తెలుసు కంప్యూటర్స్ రావడం వల్ల మనకి జాబ్స్ అనేది మాన్యువల్ పవర్ అనేది తగ్గిపోయింది, మెషిన్ పవర్ అనేది ఎక్కువ అయిపోయింది, అవునా? సో 19th సెంచరీలో ఇంగ్లాండ్లో టెక్స్టైల్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అయినాయి. అంటే పవర్ లూమ్స్ అవి ఇవన్నీ కూడా ఎప్పుడు డెవలప్ అయినాయి? 19th సెంచరీలో ఇంగ్లాండ్లో పవర్ లూమ్స్ అనేది ఎక్కువ టెక్స్టైల్కి సంబంధించి ఎక్కువగా డెవలప్ అవడంతో మాన్యువల్ పవర్ వాళ్ళకి, హ్యాండ్లూమ్స్ వాళ్ళకి కొంచెం లాస్ అనేది వచ్చింది. అండ్ అదేవిధంగా కంబైన్డ్ హార్వెస్టర్ వల్ల ఈ హార్వెస్టర్ వచ్చేసి 3 వర్క్స్ చేస్తుంది, ఓకేనా? 3 వర్క్స్ చేస్తుంది కాబట్టి అవన్నీ కూడా 3 వర్క్స్ ఒకటే మెషిన్ చేస్తుంది కాబట్టి దాన్ని కంబైన్ హార్వెస్టర్ అంటాం. దాని గురించి కూడా నేను డీటెయిల్గా ఈ లెసన్లో చెప్తా. సో దీనివల్ల కూడా అగ్రికల్చర్లో కొంతమందికి మాన్యువల్ లేబర్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇవాళ టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల కొన్ని డెవలప్మెంట్స్, కొన్ని యూజెస్ ఉన్న బెనిఫిట్స్ ఉన్నా కానీ చాలా మందికి జాబ్స్ అనేవి లాస్ అయినాయి, ఓకే? సో ఫ్రెండ్స్, చాలా వరకు ఎక్కువ మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి, ఓకేనా? ఇప్పటివరకు యూట్యూబ్లో ఇంగ్లీష్ మీడియంలో ఈ విధంగా కంటెంట్ అన్నది ప్రొవైడ్ చేయడానికి ఛానల్స్ అనేది మనకి లేవు. అండ్ అదేవిధంగా మార్కెట్లో కూడా మనకి బుక్స్ అనేది అవైలబుల్లో లేవు, అవునా? సో నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి నేను ఇవన్నీ వీడియోస్ అనేది చేస్తున్నా కాబట్టి నాకు మీ సపోర్ట్ కూడా చాలా అవసరం, ఓకే? నెక్స్ట్ పాయింట్, అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో అగ్రికల్చర్ అనేది మొత్తం కూడా ట్రెడిషనల్ అగ్రికల్చరే ఉండేది, ఓకేనా? అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అగ్రికల్చర్ ఏ విధంగా ఉండేది? ట్రెడిషనల్ అగ్రికల్చరే ఉండేది. సో ఫార్మర్స్ ఏమేమి ప్రొడ్యూస్ చేసేవాళ్ళంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్లో ప్యాడీ, వీట్, వెజిటేబుల్స్ అండ్ కాటన్ ఇంకా మిగతావి కూడా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. సో అదేవిధంగా వాళ్ళు ఏమేమి టూల్స్ యూజ్ చేసేవాళ్ళు అని అంటే వుడెన్ ప్లగ్, సికిల్ అంటే ఇక్కడ అది కొడవలి అంటాము, స్పేడ్స్ అండ్ క్రౌబార్స్, ఇవన్నీ కూడా కల్టివేషన్కి ఇవన్నీ కూడా టూల్స్ యూజ్ చేసేవాళ్ళు, ఓకే? నెక్స్ట్ బులాక్ కార్ట్స్ని వచ్చేసి దేనికోసం అని అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, నెక్స్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ని ప్లగ్ చేయడానికి, దానికి అన్నిటికీ కూడా బులాక్ కార్ట్స్ని యూజ్ చేసేవాళ్ళు. సో ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ఏమైంది అని అంటే సో డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడము అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, పంప్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా, బోర్వెల్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఎందుకంటే మనకి టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల అగ్రికల్చర్లో కూడా కొన్ని చేంజెస్ వచ్చినాయి. సో దాంతో ఏమైంది అని అంటే కొంతమందికి ఇట్లా ట్రెడిషనల్ అగ్రికల్చర్ అనేది కాస్త మొత్తం కూడా తగ్గిపోయింది. సో అందరూ కూడా డ్యామ్స్ వాటర్ మీద, ఎలక్ట్రిక్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అంతకుముందు అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో రెయిన్‌ఫాల్ మీద, ఇంకా ట్యాంక్స్ మీద, రివర్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అగ్రికల్చర్‌కి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమో డ్యామ్స్, బోర్‌వెల్స్, మోటార్స్ వాటికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది. అండ్ అదే విధంగా అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ సాయిల్ అనేది చాలా ఫెర్టైల్‌గా ఉండేది. సో ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ఏమైందంటే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ రావడానికి అగ్రికల్చర్‌లో ఇవన్నీ యూజ్ చేయడం వల్ల సో సాయిల్ ఫెర్టిలిటీ అనేది కూడా తగ్గిపోయింది, ఓకేనా? నెక్స్ట్
సో మైనర్ టూల్స్ వచ్చేసి దీనికి యూజ్ చేసేవాళ్ళంటే చిన్న చిన్న టూల్స్ ప్లగ్గింగ్, సోవింగ్, వీడింగ్ అండ్ హార్వెస్టింగ్కి మైనర్ టూల్స్ యూజ్ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ సో కొన్ని ఏరియాస్లో ఫార్మర్స్ బిగిన్ టు కల్టివేట్ ద ఫార్మ్ ట్వైస్ ఇన్ ఇయర్. ఓకేనా, సో అంతకుముందు అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏంటంటే 1 క్రాపే 1 ఇయర్ పండించేవాళ్ళు. ఒకటే క్రాపే ఒక ఇయర్‌కే ఉండేది. అంటే లీవ్ చేసేవాళ్ళు ఆ ల్యాండ్‌ని. కొంచెం ఫెర్టిలిటీ, సాయిల్ అనేది వచ్చినంకనే మళ్ళా ఇంకొక క్రాప్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ రావడం వల్ల ఏమైంది, ఇయర్‌కి 2 టైమ్స్ క్రాప్ అనేది చేస్తారు. ఓకేనా, ఎక్కువ ప్రొడ్యూస్ రావాలని ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కూడా. అండ్ అదే విధంగా ఎంప్లాయ్‌మెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. లేబర్స్ అనేది తీసుకోవడము, దానికి కూడా ఫార్మింగ్స్‌కి లేబర్స్ అనేది తీసుకోవడం, ఎంప్లాయ్‌మెంట్ అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మన కంట్రీలో 1951 అప్పుడు ఎంత పర్సెంట్ యానిమల్స్ యూజ్ చేసేవాళ్ళంటే 97% యానిమల్స్, 2% మెషిన్స్, 1% ఎలక్ట్రిసిటీ యూజ్ చేసేవాళ్ళు అగ్రికల్చర్ ఆపరేషన్స్‌కి. ఎప్పుడు 1951లో. నెక్స్ట్ 2009లో ఏమైంది అనంటే 13% యానిమల్స్ అండ్ 62% మెషిన్స్, 25% ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఇవి ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే నేను చెప్తా చూడండి. 1951 ఇక్కడ 1951 ఉన్నదంటే అంటే 9 అనేది ఉంది కదా, సో ఫస్ట్ యానిమల్స్ వచ్చేసి 97 అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సో 9, 5 ప్లస్ 1 6 ప్లస్ 1 7 అంటే 97 అని చెప్పేసి గుర్తుంచుకోండి. మెషిన్స్‌కి ఇంకా ఎలక్ట్రిసిటీకి మిగతా 100%లో రిమైనింగ్ ఎంత ఉంటది మనకి 3% కదా, ఆ 3%కి మనము 2% మెషిన్స్, 1% ఎలక్ట్రిసిటీగా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ 2009లా ఏమైంది అనంటే ఈ 97 కాస్త 100కి ఇంకా రిమైనింగ్ ఎంత 3 కదా, సో అది 39 అని చెప్పేసి అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి 62, ఈ 2కి 6 కలిసింది. నెక్స్ట్ వచ్చేసి 25, 100లో 0.5% ఎలక్ట్రిసిటీ యూజ్ చేసిండ్రు అగ్రికల్చర్ ఆపరేషన్స్‌కి. నెక్స్ట్ కంబైన్డ్ హార్వెస్టర్ అని చెప్పినా కదా, సో ఈ కంబైన్డ్ హార్వెస్టర్ అనేది ఏమేమి వర్క్స్ చేస్తదంటే క్రాప్‌ని హార్వెస్ట్ చేస్తది, థ్రెషెస్ చేస్తది అండ్ గ్రెయిన్స్‌ని క్లీన్ చేస్తది. సో ఇవన్నీ కూడా 3 యాక్టివిటీస్ చేస్తది కాబట్టి దాన్ని మనము కంబైన్డ్ హార్వెస్టర్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ చూడండి, హార్వెస్టింగ్, థ్రెషింగ్ అండ్ విన్నోవింగ్ ఇవన్నీ కూడా ఈ మెషిన్ అనేది చేస్తది కాబట్టి దాన్ని మనము కంబైన్డ్ హార్వెస్టర్ అని చెప్పేసి అంటాం. ఇది ఎక్కువగా ప్యాడీ హార్వెస్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఓకే, నెక్స్ట్ సో టెక్స్టైల్ ఇండస్ట్రీ మన ఇండియాలో లార్జెస్ట్ ఎంప్లాయర్. ఓకేనా, ఆఫ్టర్ ద అగ్రికల్చర్ ఏది ఎంప్లాయీస్‌లో లార్జెస్ట్ అనంటే సెకండ్ ప్లేస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మన ఇండియాలో. నెక్స్ట్ బ్రిటిష్ పవర్ లూమ్స్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేసిర్రు మనకి, బ్రిటిష్ వాళ్ళు పవర్ లూమ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సో మిల్లులో వచ్చేసి నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ లూమ్స్ ఉంటాయి. ఓకేనా, సో అది లార్జ్ ప్లేస్, పెద్ద ఫ్యాక్టరీ కాబట్టి ఫ్యాక్టరీలో చాలా ప్లేస్ ఉంటది కాబట్టి హండ్రెడ్స్ ఆఫ్ లూమ్స్ ఉంటాయి. అండ్ అదే విధంగా టెన్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్‌కి కూడా మిల్‌లో, ఫ్యాక్టరీ అనేది ఎంప్లాయ్‌మెంట్ అనేది ఉంటది. ఓకే, సో మిల్లులో ప్రొడ్యూస్ చేసే క్లాత్ అనేది కొంచెము వెరీ హై క్వాలిటీ ఉంటది. ఓకే, సో కంబైన్డ్ హార్వెస్టర్ అని చెప్పినా కదా, ఈ కంబైన్డ్ హార్వెస్టర్ 1 ఎకర్‌ని 1 హవర్‌లో హార్వెస్ట్ చేస్తే, సో ఈ 1 ఎకర్‌ని కూడా 5 మెంబర్స్ హార్వెస్ట్ చేయడానికి పడుతుంది. 1 ఎకర్‌ని హార్వెస్ట్ చేయడానికి ఎంప్లాయీస్ మాన్యువల్‌గా ఎంతమంది లేబర్ అవసరం, 5 మెంబర్స్ 4 డేస్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కొంతమందికి లార్జ్ ఫార్మర్స్‌కి ఈ కంబైన్డ్ హార్వెస్టర్ తోటి ఈజీ ఫాస్ట్‌గా అయిపోతది. కానీ వాళ్ళు ఎఫోర్డ్ చేయొచ్చు. కంబైన్డ్ హార్వెస్టర్‌కి పర్ హవర్ రేట్ అని చెప్పేసి ఉంటది. అవునా, సో పర్ హవర్ వచ్చేసి 1000 గాని 1500 అట్లా ఎఫోర్డ్ చేస్తారు కంబైన్డ్ హార్వెస్టర్‌కి. సో వాళ్ళు లార్జ్ ఫార్మర్స్ అది ఎఫర్ట్ పెట్టగలుగుతారు. స్మాల్ ఫార్మర్స్‌కి వాళ్ళు పెట్టలేరు గదా, సో దానివల్ల స్మాల్ ఫార్మర్స్‌కి కొంచెము అంటే ఉపయోగం గూడా ఎక్కువగా లేదు. అండ్ అదే విధంగా కంబైన్డ్ హార్వెస్టర్ వల్ల 1 ఎకర్ 1 అవర్‌లో ఏస్తుర్రు. అండ్ అదే విధంగా ఆ 1 ఎకర్‌ని హార్వెస్ట్ చేయడానికి 4 డేస్ పడుతుంది, 5 లేబర్. అంటే ఈ ఒక్క మిషన్ తోటి 5 మెంబర్స్ వాళ్ళు 4 డేస్ యొక్క లేబర్‌ని వాళ్ళు కోల్పోతుర్రు. సో ఈ విధంగా టెక్నాలజీ డెవలప్‌మెంట్ తోటి లేబర్ అనేది, జాబ్స్ అనేది ఏ విధంగా తగ్గిపోయినాయో మనము ఇది అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పవర్ లూమ్ వచ్చేసి ఇది స్మాల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు పవర్ లూమ్‌లో.
పవర్ లూమ్ లో స్మాల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కొన్ని లూమ్స్ తోటే వర్క్ అనేది చేస్తారు పవర్ లూమ్స్ లో. సో స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక లైక్ వర్క్ షాప్స్ మనకి నార్మల్ గా చూస్తే మెషిన్స్ నేర్పించడానికి ఒక 10 days వర్క్ షాప్ అనేది పెట్టేసి నేర్పించి పోతారు, అవునా? సో ఆ విధంగా అని చెప్పేసి, అంటే నాట్ లైక్ దట్, జస్ట్ ఐఎమ్ సేయింగ్ ద ఎగ్జాంపుల్. ఓకే, సో పవర్ లూమ్స్ అనేది తక్కువ ప్లేస్ లో తక్కువ లూమ్స్ తోటి తక్కువ లేబర్ తోటి పవర్ లూమ్స్ చేస్తారు. సో పవర్ లూమ్స్ లో ప్రొడ్యూస్ చేసిన క్లాత్ అనేది యావరేజ్ కానీ లో క్వాలిటీ కానీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సో 1940s లో దేర్ వర్ 40,000 పవర్ లూమ్స్. ఓకేనా, 1940s లో ఎన్ని పవర్ లూమ్స్? 40,000. ఇక్కడ 40 ఉంది కాబట్టి 40,000 పవర్ లూమ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్, నియర్లీ 5 lakh పవర్ లూమ్ యూనిట్స్ రన్ విత్ 25 lakh లూమ్స్ ఇన్ ఇండియా. ఓకేనా, 5 lakh పవర్ లూమ్ యూనిట్స్ అనేవి ఎన్ని లూమ్స్ తోటి? 23 lakh లూమ్స్ తోటి రన్ అయ్యేది ఇండియాలో. నెక్స్ట్, మోస్ట్ యూనిట్స్ ఆర్ స్మాల్ హ్యావింగ్ 1 to 8 looms. ఓకే, నెక్స్ట్, సో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ హ్యావ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పవర్ లూమ్ యూనిట్స్. ఓకేనా, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఇవి 3 గుర్తుంచుకోండి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్. సో వీటికి వచ్చేసి పవర్ లూమ్స్ అనేది యూనిట్స్ ఎక్కువగా ఉంటాయి, పవర్ లూమ్ యూనిట్స్. నెక్స్ట్, నియర్లీ 50,000 పవర్ లూమ్స్ ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కంబైన్ గా కలిపి ఎన్ని పవర్ లూమ్స్? 50,000 పవర్ లూమ్స్ ఆర్ బీయింగ్ ఆపరేటెడ్. సో 1988 లో 33 lakhs ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఆపరేటింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. 1988 లో హ్యాండ్లూమ్స్ వచ్చేసి ఎంత ఉండే? 33 lakhs ఉండే డిఫరెంట్ స్టేట్ లో. అవే హ్యాండ్లూమ్స్ 2009 అండ్ 2010 లో తగ్గిపోయినాయి. ఎంతకి? 24 lakhs కి. ఓకే, నెక్స్ట్, సో ప్రొడక్షన్ ఆఫ్ క్లాత్ అనేది ఏ విధంగా ప్రొడక్షన్ అయిందని చెప్పేసి చూద్దాం. 1988 to 89 ప్రొడక్షన్ ఆఫ్ క్లాత్. పవర్ లూమ్స్ తోటి 55%, హ్యాండ్లూమ్స్ తోటి 25%, అండ్ మిల్స్ తోటి 20%. ఓకే, నెక్స్ట్, ప్రొడక్షన్ ఆఫ్ ద క్లాత్ ఇన్ 2010 to 2011. Next, so power looms, using power looms they produced cloth of 63%. Using the hand looms they produced 16% of the cloth. In mills they produced 25% of the cloth in the 2010 and 2011. Okay, so ఇవన్నీ కూడా పర్సెంటేజ్ గుర్తుంచుకోండి. అంటే వీటి గురించి ఎక్కువగా అడిగే ఛాన్స్ లేదు, కానీ ఇంపార్టెంట్ ఇవి కూడా. నెక్స్ట్, సో ఇండియాస్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది 3rd largest ఇన్ ద వరల్డ్. ఫస్ట్ లార్జెస్ట్ ఏంటి మనకి? అగ్రికల్చర్. ఓకేనా, అగ్రికల్చర్ ఫస్ట్. ఈ అగ్రికల్చర్ తర్వాత ఏముంటది అంటే టెక్స్టైల్. ఓకేనా, టెక్స్టైల్ ఫస్ట్ మనకి ఫుడ్, తర్వాత క్లాత్, తర్వాత కమ్యూనికేషన్ అంటే టెలికమ్యూనికేషన్ ఫోన్స్, తర్వాత మెడిసిన్ వస్తుంది. 4th ప్లేస్ వచ్చేసి మెడిసిన్. ఇవి ఒక సీక్వెన్స్ లో గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్, 1990s లో ఓన్లీ ల్యాండ్ లైన్స్ వేర్ అవైలబుల్ బై విచ్ వర్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. ఓకేనా, ఇన్ 1990s ఓన్లీ ల్యాండ్ లైన్స్ వేర్ అవైలబుల్ విచ్ వర్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. సో 2001 లో టోటల్ మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్స్ ఎంత ఉండే అంటే 50 lakhs ఉండే. అవి కాస్త మే 2012 కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అని అంటే మొబైల్ ఫోన్స్ కి 92.9 crores. అది ఎప్పుడు? 2012 కి. ఇప్పుడైతే చాలా వరకు నార్మల్ గా మన టోటల్ పాపులేషన్ మొత్తం కూడా మొబైల్ ఫోన్స్ కి సబ్స్క్రైబర్స్ అయిపోయారు. వీ కెన్ గెస్, రైట్? నెక్స్ట్, సో మొబైల్ ఫోన్స్ యొక్క కనెక్షన్స్ వర్ ద 20 times మోర్ దెన్ ద ల్యాండ్ లైన్స్. ఓకేనా, ల్యాండ్ లైన్స్ కంటే 20 times ఎక్కువగా మొబైల్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ అండ్ ద గవర్నమెంట్. ఫస్ట్ పాయింట్, ఇండియా ఈస్ ద 4th largest ప్రొడ్యూసర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఈస్ ఆల్సో ఏ లార్జ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మెడిసిన్స్. ఓకే, నేను ఇందాక చెప్పినా కదా, ఫస్ట్ లార్జెస్ట్ ఏంటి మనకి ఇండియా వచ్చేసి? ఫస్ట్ లార్జెస్ట్ అగ్రికల్చర్, సెకండ్ వచ్చేసి టెక్స్టైల్, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి టెలికమ్యూనికేషన్, నెక్స్ట్ 4th one వచ్చేసి మెడిసిన్స్. ఓకే, నెక్స్ట్, సో ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్, అప్రాక్సిమేట్లీ 15,000 new doctors will qualify every year. Next, in 1950 there were only 2,717 hospitals in India, but in 1991 there were 11,174 hospitals in India, and in 2000 the number grew to 18,218 హాస్పిటల్స్. ఓకే, సో ఈ హాస్పిటల్స్ రేంజ్ అనేది గుర్తుంచుకోండి. ఓకేనా,
సో ఇండియా ప్రొవైడ్ చేసే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ టోటల్‌గా మనకి 2 కేటగరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ పబ్లిక్ హెల్త్ సర్వీస్. పబ్లిక్ హెల్త్ సర్వీస్ అంటే ఏవైతే హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంట్‌తో రన్ అవుతాయో వాటిని మనము పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ప్రైవేట్ హెల్త్ సర్వీసెస్. నార్మల్‌గా మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ తెలుసు కదా! సో అవన్నీ కూడా ప్రైవేట్ హెల్త్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ సో పబ్లిక్ హెల్త్ సర్వీస్‌లో ఫస్ట్ మనకి ఏమున్నాయంటే ఆశా వర్కర్స్. ఇక్కడ ఆశా వర్కర్స్‌లో ఆశా అంటే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఉంటది ఫుల్ ఫామ్. సో వీళ్ళొచ్చేసి ఎక్కడి వరకేనంటే విలేజ్ లెవెల్‌లో ఓకేనా? వీళ్ళు వాలంటీర్‌గా ఉంటారు. సో అదే విధంగా వీళ్ళు పీపుల్‌కి హెల్త్ సర్వీస్ మీద హెల్ప్ చేస్తా ఉంటారు. నెక్స్ట్ అంగన్వాడీ సెంటర్స్‌లో విలేజ్‌లో మనకి అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి గదా! అందులో కూడా ఆశా వర్కర్స్ ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే చిల్డ్రన్‌కి న్యూట్రిషన్ గాని, ఇమ్యునైజేషన్ సర్వీస్ అని అన్నీ గూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదే విధంగా చిల్డ్రన్స్ యొక్క వెయిట్ అనేది కూడా ఎప్పటికి మానిటర్ చేస్తారు. గ్రోత్ అనేది యాస్ పర్ ద ఏజ్ అనేది ఉంటుందా లేదా అని చెప్పేసి కూడా మానిటర్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్. సో ఇదొచ్చేసి ఎక్కడి వరకి అనంటే పాపులేషన్ 5000 పీపుల్ ఉన్న పాపులేషన్ ఏరియాస్‌లో ఈ సర్వీస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఎక్కువగా 1 ఆర్ మోర్ విలేజెస్ కానీ రూరల్ ఏరియాస్‌లో ఉంటది. ఓకే. నెక్స్ట్ సో ఈ సర్వీస్‌లో చాలామంది ట్రైన్ అయ్యి ఉంటారు. కామన్ ఇల్‌నెస్‌ని ట్రీట్ జేయడానికి అండ్ పిల్లలకి ఇమ్యునైజేషన్ ప్రొవైడ్ చేయడానికి, ప్రెగ్నెంట్ వుమెన్స్‌ని కేర్ చేయడానికి అండ్ డయేరియా ఇంకా మలేరియాని ప్రివెంట్ చేయడానికి అన్నిటికి కూడా ట్రైన్ అయిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఈ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ అన్నీ కూడా అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లోనే ఉంటాయి. ఓకేనా? అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎవరి ఆధ్వర్యంలో ఈ ఎంపీహెచ్‌ఎస్‌సిఎస్ ఉంటాయి. పీహెచ్‌సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆధ్వర్యంలో. సో ఈ పీహెచ్‌సిస్ అన్నీ కూడా మండల్ లెవెల్‌లో లొకేట్ అయ్యి ఉంటాయి. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్స్. సో ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేది ఎంత పాపులేషన్‌ని కవర్ చేస్తాయంటే 30,000 పాపులేషన్ ఉన్న ఏరియాస్‌లో మనము పీహెచ్‌సిస్ అనేవి చూడొచ్చు. రఫ్‌లీ 5 సబ్ సెంటర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్. ఫర్ ఎవ్రీ 4 to 5 PHC there is a community health center which consists of 30 bed hospitals with some specialists also. Okay. Next, some surgeries also done at this primary health center level. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏరియా హాస్పిటల్. ఏరియా హాస్పిటల్ వచ్చేసి ఇది డివిజన్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? ద హాస్పిటల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 100 బెడ్స్. కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి ఎన్ని బెడ్స్ ఉంటాయి? 30 బెడ్స్. ఏరియా హాస్పిటల్‌కి వచ్చేసి 100 బెడ్స్. సో నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. ఇవన్నీ కూడా పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ సిస్టమ్స్ ఇవన్నీ. సో మెయిన్ యాస్పెక్ట్ ఏంటి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ తోటి మెయిన్ యాస్పెక్ట్ ఏంటిదంటే పబ్లిక్‌కి ఫ్రీ కానీ, లో కాస్ట్‌లో గానీ క్వాలిటీ హెల్త్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడమే మెయిన్ యాస్పెక్ట్ ఆఫ్ ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్. అండ్ ఆల్సో టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజెస్ లైక్ టీబీ, మలేరియా, జాండీస్, కలోరా, డయేరియా అండ్ చికెన్ గున్యా. ఓకే. నెక్స్ట్ ప్రైవేట్ హెల్త్ సర్వీసెస్. సో ప్రైవేట్ హెల్త్ సర్వీసెస్ అంటే నార్మల్‌గా మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ అనేటివి ఉంటాయి చూసిర్రా? సో అవన్నట్టు. ప్రైవేట్ హెల్త్ సర్వీసెస్ తోటి మనకి చాలా మనీ అనేది వాళ్ళు ఎఫర్ట్ చేస్తారు. అవునా? సో కామన్ పీపుల్ ఎఫర్ట్ చేసే అంత ప్రైస్ అనేది ఉండదు. మెడిసిన్‌కైనా కూడా మనీ ఉండాలి. సర్జరీస్‌కైనా దేనికైనా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో మనీ ఇంపార్టెంట్. నార్మల్‌గా మనం మూవీస్‌లో ఎన్నో చూస్తాం. ఫస్ట్ మనీ కట్టండి అక్కడనే ఆపరేషన్ అయితే లేకపోతే కాదు అని చెప్పేసి. సో ఆ విధంగా ఉంటాయి ప్రైవేట్ హెల్త్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్‌లో కొంచెము మ్యాటర్ అనేది మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఇన్ రూరల్ ఏరియాస్ వన్ ఫైండ్స్ రిజిస్టర్డ్ మెడికల్ పార్టిసిపేషనర్స్ ఆర్ఎంపీస్ కూడా ప్రైవేట్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళే. వాళ్ళు పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు కాదు. ఓకే. నెక్స్ట్ సో 108 యొక్క సర్వీసెస్ ఏంటిదంటే ఇట్ ప్రొవైడ్స్ ఫస్ట్ ఎయిడ్. ఓకేనా? ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఎమర్జెన్సీలో ఉంటే ఫస్ట్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేసి ఆ విక్టిమ్‌ని ఆ పర్సన్‌ని హాస్పిటల్‌కి, హెల్త్ సెంటర్‌కి, మెడికేషన్స్‌కి ఇంకా ఫర్దర్ మెడికేషన్స్‌కి హాస్పిటల్‌కి క్యారీ చేస్తది. తీసుకొని ఎళ్తది. ఓకే. ఏంటిదది 105. నెక్స్ట్ 104 వచ్చేసి ఏం చేస్తదంటే సో ఎవ్రీ మంత్ రూరల్ ఏరియాస్‌కి విజిట్ చేసి ఈ వెహికల్ హెల్త్ చెకప్ ఇంకా మెడిసిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి 104. ఓకేనా? అందులో వచ్చేసి ఒక డాక్టర్ అండ్ స్టాఫ్ మెంబర్స్ కూడా ఉంటారు. నెక్స్ట్ సో 20% ఆఫ్ ద పాపులేషన్ వచ్చేసి మెడిసిన్స్‌కి ఎఫర్ట్ చేయగలుగుతురు. బట్ 40% వచ్చేసి మెడిసిన్స్‌కి ఎఫర్ట్ చేయలేక వాళ్ళ ఇల్‌నెస్‌కి వచ్చే మెడిసిన్స్‌కి ఎఫర్ట్ చేయలేక మనీ లెండర్స్ దగ్గర మనీ అనేది బారో చేసుకొని లోన్స్ తీసుకొని ఈ విధంగా చేస్తుర్రు. ఎంత 40%. 20% ఎఫర్ట్ చేయగలిగితే 40% అనేది ఎఫర్ట్ చేయలేకపోతుర్రు. ఓకేనా? సో నార్మల్‌గా పబ్లిక్ ఫెసిలిటీస్ బేసిక్ ఫెసిలిటీస్
ఏంటి అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్, హెల్త్ కేర్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, స్కూల్స్. సో నెక్స్ట్ వన్. So over 1600 Indians of children below age 5 years are dying due to the water related diseases. Okay, next. So in India about 1 lakh women were dying due to the complications from pregnancy. Next, according to the WHO, 1 out of 2 deaths associated with infectious diseases among children below 5 years in a developing country due to the pure nutrition. ఓకేనా, అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇద్దరిలో ఒకరు చనిపోతున్నారు చిల్డ్రన్, అది కూడా బిలో ద 5 years ఏజ్ డ్యూ టు ద ప్యూర్ న్యూట్రిషన్ అండ్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ తోటి. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో అబౌట్ 33% ఆఫ్ చిల్డ్రన్, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో 33% ఆఫ్ చిల్డ్రన్ బిలో 5 years ఏజ్ ఆర్ అండర్ వెయిట్. ఓకేనా, ఎంత పర్సెంట్? 33% బిలో 5 years ఏజ్ వాళ్ళు అండర్ వెయిట్ ఉన్నారు, బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, అబౌట్ 31% ఆఫ్ ఉమెన్స్ అండ్ 25% ఆఫ్ మెన్స్ ఆర్ అండర్ నరిష్డ్. ఓకే, నెక్స్ట్. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్ టోటల్ మనకి 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తుందంటే ఇది మొత్తం కూడా నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ కూడా డిసీజ్ని కంట్రోల్ చేయడానికి మెడికల్ ఎడ్యుకేషన్కి అండ్ హాస్పిటల్స్కి టేక్ కేర్ చేస్తూ ఉంటాయి ఈ డిపార్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఆయుష్. ఓకే, సో ఇది ఆయుష్ ఏంటిదని అంటే ఇట్ లుక్స్ లోకల్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్. ఓకేనా, లోకల్ సిస్టమ్స్లో ఉన్న మెడిసిన్స్ని చూస్తుంది. లైక్ ఏంటి అంటే ఆయుర్వేద, హోమియోపతి, యునైని, సిద్ధ అండ్ రీసెర్చెస్ ఇన్ దెమ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్. సో అన్ని రీసెర్చెస్ అన్ని కూడా ఈ డిపార్ట్మెంట్లో అవుతాయి. హెల్త్ యాక్టివిటీస్కి సంబంధించి, మెడికల్స్కి సంబంధించి రీసెర్చెస్ అన్ని ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ కంట్రోల్. సో ఎయిడ్స్ ఇంకా హెచ్ఐవిని కంట్రోల్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, అది ఎలా ప్రివెంట్ చేయాలని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వ్యాక్సిన్లో మనకి టైప్స్ ఉన్నాయి. బీసీజీ వ్యాక్సిన్ వచ్చేసి దేనికి ఇస్తామంటే ట్యూబర్క్లోసిస్, టీబీకి ఇస్తాము. ఎటు సైడ్ అని అంటే లెఫ్ట్ ఆర్మ్ ఇస్తాం. ఓకేనా, మనకందరికి లెఫ్ట్ ఆర్మ్ మీద ఒక స్మాల్ స్కార్ లాగా ఉంటుంది, అవును, ఒక మచ్చలా ఉంటుంది. అదంతా కూడా బీసీజీ వ్యాక్సిన్ వల్లనే. అది దేనికి ఇస్తారు? టీబీకి. నెక్స్ట్ డిపిటీ వచ్చేసి ఇది దేనికి అంటే 3 డిసీజెస్కి ఇస్తాం. సో ఈ డిపిటీ గురించి మనకి 8th క్లాస్లో టచ్ అవుతుంది. ఓకేనా, డీటెయిల్గా డిపిటీ అంటే ఏంటిదని చెప్పేసి మనకి 8th క్లాస్లో టచ్ అవుతుంది. సో ఈ డిపిటీ వచ్చేసి 3 డిసీజెస్కి ఇస్తాము. అది వచ్చేసి థైస్కి అని ఇస్తాము విత్ ద 2 drops ఆఫ్ పోలియో వ్యాక్సిన్. ఓకేనా, సో ఈ డిపిటీ ఇచ్చినప్పుడు 2 drops ఆఫ్ పోలియో వ్యాక్సిన్ అనేది ఇస్తాం. సో ఇది మొత్తం కూడా 3 dosesలో ఇస్తాం. సో ఆ 3 doses కూడా ఎప్పుడెప్పుడు అని అంటే 1.5, 2.5, 3.5 monthsలో. ఓకేనా, డిపిటీ వ్యాక్సిన్ ఎన్ని డ్రాప్స్ పోలియో వ్యాక్సిన్? 2 drops పోలియో వ్యాక్సిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మిజిల్స్ వ్యాక్సిన్. ఇది వచ్చేసి థైకి ఫ్రంట్ పార్ట్లో ఇస్తారు అట్ ద ఏజ్ ఆఫ్ 9 months. ఓకేనా, 9 monthsలో ఇస్తారు మిజిల్స్ వ్యాక్సిన్ అలాంగ్ విత్ ద 1 ml ఆఫ్ విటమిన్ ఏ ఓరల్లీ. ఓకేనా, నార్మల్గా డ్రాప్స్ లాగా ఇస్తారు 1 ml ఆఫ్ విటమిన్ ఏ. నెక్స్ట్ అట్ ద 18 months ఆఫ్ ఏజ్ బూస్టర్ డోస్ ఆఫ్ డిపిటీ కూడా ఇస్తారు. బూస్టర్ డోస్ ఎప్పుడు ఇస్తారు? డిపిటీది 18 monthsలో. అండ్ ఓపీవీ కూడా ఇస్తారు. ఓకేనా, అలాంగ్ విత్ ద అనదర్ డోస్ ఆఫ్ ద విటమిన్ ఏ. ఓకేనా, మిసిల్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కూడా విటమిన్ ఏ ఇస్తారు. బూస్టర్ డోస్ డిపిటీ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కూడా విటమిన్ ఏ ఇస్తారు. అదే ఫస్ట్ డిపిటీ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు పోలియో వ్యాక్సిన్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ సో బూస్టర్ డోస్ 18 monthsలో ఇచ్చినప్పుడు విటమిన్ ఏ ఎన్ని డ్రాప్స్ అని అంటే 2 millilitersలో ఇస్తారు. ఓకేనా, ఏంటిది? అది విటమిన్ ఏ. నెక్స్ట్ సో ఆరోగ్యశ్రీ స్కీమ్ వచ్చేసి ఏంటిదంటే మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటాము. వైట్ కార్డ్ ఎవరికైతే ఉండదో వాళ్ళ ఫ్యామిలీస్కి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఈ స్కీమ్ ద్వారా వస్తుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు 8th క్లాస్లో సంబంధించి థీమ్ 2లో ఉన్న అన్ని లెసన్స్ కూడా నేను చాలా డీటెయిల్గా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఓకే, సో సోషల్ కంటెంట్కి సంబంధించి టోటల్ మనకి 6 థీమ్స్ ఉంటాయి కదా టెక్స్ట్ బుక్లో. 6 థీమ్స్లో నేను 2nd థీమ్ ఇంకా 6th థీమ్కి సంబంధించి 6th నుంచి 8th క్లాస్ వరకు అన్ని వీడియోస్ అన్ని క్లాసెస్ కూడా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసా. ఖచ్చితంగా మీరు చూడండి, మీకు యూజ్ అవుతాయి. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక అర్థమైతే నాకు కింద కమెంట్ సెక్షన్లో అండర్స్టూడ్ అని చెప్పేసి అయినా కమెంట్ చేయండి, లేదంటే ఒక థంబ్ ఇంప్రెషన్ అయినా, థంబ్ ఇమోజీ అయినా అని చెప్పేసి కూడా పెట్టండి. ఓకేనా, సో దాని ద్వారా ఏంటంటే ఎంతమందికి మన కంటెంట్ అనేది రీచ్ అవుతుంది ఏంటిదని చెప్పేసి నాకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్
comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.